శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సంపూర్ణ రామాయణంలో 12వ భాగంలోకి వచ్చామండి. అయోధ్యకాండ, భరతుని చిత్రకూట ప్రయాణం, భరద్వాజ మహర్షి పరీక్ష, భరతుని నిరాడంబర విధానం. కథ వివరణ. చిత్రకూటం వైపు మహా ప్రయాణం చేస్తున్నాడు దశరథుని యొక్క కుమారుడు భరతుడు. దశరథుని అంత్యక్రియలు ముగించుకున్న తర్వాత మంత్రులు భరతుని సింహాసనాన్ని అధిష్ఠించమని కోరారు. కానీ భరతుడు ససేమిరా అన్నాడు. మరునాడు ఉదయమే వందిమాగాదులు వచ్చి భరతుడు రాజవుతాడని రాజోచితంగా అతన్ని స్తోత్రం చేయసాగారు. వారి స్తుతులు తన దుఃఖాన్ని అధికం చేయగా, నేను అయోధ్య పాలకుణ్ణి కాదు అంటూ వారిని స్తోత్రాలను ఆపమన్నారు. అప్పుడు వశిష్ఠుడు పురప్రముఖులను, సైన్యాధిపతులను పిలిపించి భరతుడు రాగానే అతడిని రాజోచితంగా స్వాగతం పలికాడు. పాలకుడు లేని రాజ్యం అస్తావ్యస్తమవుతుంది. కైకేయి కుట్రలో నీకు భాగం లేదు. నీవు అమాయకుడివి అని రాజ్యం మొత్తం నమ్ముతుంది. దశరథ మహారాజు గారు నిన్ను వారసునిగా ఎంపిక చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తయి సింహాసనం మీకోసం ఎదురు చూస్తుంది. అంగీకరిస్తే ఈరోజే మిమ్మల్ని రాజుగా పట్టాభిషేకుణ్ణి చేస్తాము అని అన్నారు. దానికి భరతుడు ఎంతో బాధపడ్డాడు. జ్యేష్ఠసుతుడు రాజుగా ఉండాలా అనేది మన వంశం ఆచారం. దాన్ని కాలదన్ని సింహాసనానికి పొంగలి అనే నేను ఎప్పుడూ భావించలేదు. రాజ్యం రాముడిది. నేను కేవలం అన్నయ్యను తిరిగి తీసుకురావడానికి అరణ్యాలకు వెళ్తాను అని ప్రకటించుకున్నాడు. నేను ఒక్కడినే కాదు, అయోధ్య ప్రజలు, చతురంగ బలాలు, 3 తల్లులు, వశిష్ఠాది మునులు అందరినీ వెంటబెట్టుకొని రాముడు తను ఉన్న చోటికి వెళ్ళి అందరం కలిసి రాముణ్ణి తీసుకొచ్చి రాజుగా పట్టాభిషేకం చేద్దామని ప్రకటించాడు. అందరూ వెళ్ళటం కోసం దారులు సిద్ధం చేయమని ఆదేశాలు ఇచ్చాడు. దాదాపు 3 నెలల పాటు శ్రమించి దారి సిద్ధం చేశారు. మొత్తం సైన్యం, రథములు, ఏనుగులు, గుర్రాలు వెళ్ళే దారులు అడవిలో ఉండవు. అన్నీ సిద్ధం చేయడానికి అంత సమయం పట్టింది. గుహుని సందేశం. భరతుని భక్తి నిర్మాణం పూర్తయి తర్వాత మరునాటి ఉదయము భరతుడు తన రథాన్ని తీసుకురమ్మని సుమంత్రునికి ఆదేశించిన పిమ్మట తన పెద్ద సైన్యంతో బయలుదేరాడు. భరతుని నేతృత్వంలోని మొత్తం బృందము రామునికి సంపూర్ణంగా అంకితులై రథికులు నడుపుతున్న 60,000 రథాలు, 1,00,000 మంది అశ్వాలు, పద్మాల చేత అలంకృతమైన 9,000 గజాలు ఉన్నాయి. రాముణ్ణి అడవుల నుంచి తీసుకువచ్చే ఆశతో ప్రత్యేకమైన రథాన్ని అధిరోహించి కౌసల్య, సుమిత్ర, కైకేయి కూడా వచ్చారు. రాముణ్ణి చూచే అవకాశం వస్తుందన్న ఆనందంతో అనేక మంది ఇతర పురజనులు కూడా భరతుని వెంట బయలుదేరారు. అలా ప్రయాణించి మార్గం మధ్యలో గంగా తీరం వచ్చారు. అక్కడ ఆ రాత్రికి విశ్రాంతి తీసుకొని రమ్మని, మరునాడు వెళ్ళాలి అని అన్నారు. అప్పుడు గుహుడు నిషాదరాజు భరతుడు సైన్యాన్ని చూసి, భరతుడు రాముణ్ణి
చంపడానికి వస్తున్నాడా అని అనుమానించాడు. కానీ భరతుడి ధర్మము నిరతికి పొంగిపోయాడు. అప్పుడు రాముడు పడుకున్న గడ్డి పోసలను చూసి కన్నీరు మున్నీరుగా విలపించి చూసిన గుహుడు ఆశ్చర్యం పోయాడు. భరతుని గొప్పతనాన్ని అర్థం చేసుకుని గంగను దాటడానికి సహాయం చేశాడు. భరద్వాజ మహర్షి పరీక్ష. ప్రయాగ చేరుకున్న భరతుడిని రాజ్యమహర్షి పరీక్షించారు. భరత, రాజ్యకాంక్షతో రాముడికి హాని తలపెట్టడం లేదు కదా అని అడిగారు. భరతుడు కన్నీళ్లతో తన నిష్కల్మషమైన భక్తిని చాటుకుని దాన్ని ప్రసన్నుడైన మహర్షి ఈరోజు ఇక్కడ ఉండి రేపు వెళ్ళండి అని తన తపశ్శక్తితో ఆ రాత్రి భరతుడి సైన్యాన్ని పరివారానికి దేవలోకపు ఆతిథ్యాన్ని ప్రసాదించారు. అందరికీ దివ్యమైన భోజనం, సుఖశాంతులు లభించాయి. భరతుని వైరాగ్యం. అక్కడ ఉన్న అందరూ ఆ విందు వినోదాలు మునిగిపోయారు. భరతుడు మాత్రం అన్నయ్య పడుతున్న కష్టాలను తలుచుకుంటూ కేవలం పండ్లు మాత్రమే తిని నేలపై పడుకున్నాడు. భరతుని ఆ వైరాగ్యాన్ని చూసి భరద్వాజ మహర్షి ముచ్చటపడ్డాడు. రాముడు ఉన్న చిత్రకూట మార్గాన్ని వివరించి చెప్పారు. అన్నయ్య వైపు అడుగులు. మరుసటి రోజు ఉదయాన్నే భరతుడు చిత్రకూట ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ దూరంగా కనిపిస్తున్న పర్ణశాల పోగును చూసి అదిగో నా అన్నయ్య నివాసం అని పరవశంతో పరుగు తీశాడు. జై శ్రీరామ్. రామాయణం విన్న మీ అందరికీ మంచి మంచి శుభాలు జరుగుగాక. రామాయణంలోని భరతుడు రాముడితో సమానంగా ధర్మాన్ని పాలించజేశాడు. అరచేతిలో తిరుగులేని రాజ్యాన్ని ఉన్న అన్న మీద గౌరవం, వంశ ఆచారం ముఖ్యమని ముందుకు సాగాడు. అడుగడుగునా పరీక్షలు ఎదురైనా పరిపూర్ణంగా ధర్మాన్ని కట్టుబడి నిలిచాడు. భరతుడిలా బతకడం అంత సాధ్యమయ్యే విషయం కాదు. ఎన్నో భరించాలి. అవన్నీ భరించిన తర్వాతే భరతుడు కూడా అంత గొప్పవాడు అయ్యాడు. జై శ్రీరామ్.